మనతో పాటు అయితే ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఈ రోజు మీరు ర్యాలీ చేయడానికి గల కారణాలు ఏంటిదన్న? ఏదైతే సెబీ చైర్మన్ గారు దానికి సంబంధించి వారి హస్బెండ్ ఏదైతే ఇతర దేశాలలో అదానీ అంబానీ కంపెనీలో ఏదో సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ చేసిరని చెప్పిన దానిపైన జేపీసీ కమిటీ వేయాలని చెప్పని ఏదైతే రాహుల్ గాంధీ గారు అదేవిధంగా అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అది వేయకుండా ఏదైతే ఓ దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరుపుతామని చెప్పి దాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దానికి నిరసనగా భారతదేశ వ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ముందు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వస్తూ తక్షణమే జేపీసీ ఫామ్ చేయాలి. దానితో పాటు ప్రజలకి వాస్తవాలు తెలియజేయడానికి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ ఆల్రెడీ 6 months బ్యాక్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఒక ఆర్టికల్ పెద్దగా మనం న్యూస్ పేపర్లో అయితే 1.5 months బ్యాక్ చూసాము. మరి ఈ రోజు మీరు ఎందుకు ఈ కార్యాచరణ అనేది స్టార్ట్ చేశారు? ఈ రోజు అని కాదు, వాస్తవాలు బయటకు వస్తున్నప్పుడు జేపీసీ ఫామ్ చేస్తారు. నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఆధారాలు ఉన్నప్పుడు ఆ రకంగా వ్యవహరిస్తుందని చెప్పి మేము భావించినాం. కానీ వారు వ్యవహరించకపోగా దాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం, దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం, కొంతమంది వ్యక్తుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏదైతే సంబంధించి ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత కేంద్రంలో ప్రతిపక్ష పార్టీగా మాపైన ఉంది. కాబట్టి మా యొక్క నిరసనని ప్రజలకి తెలియజేస్తూ వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అంటే ఈడీ కావాలని అదానిని కాపాడుతుందని అంటున్నారా మీరు? ఇప్పుడు నా వ్యక్తిగతంగా నేను అన్నాడు కాదు, వాస్తవ చర్యలు ఏ రకంగా చూస్తున్నాయి కనబడుతుంటే 100% అదే రకంగా కేంద్ర ప్రభుత్వమే అదానిని కాపాడే ప్రయత్నం చేస్తుంది అనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. నిజంగా కాపాడే ప్రయత్నం చేయకపోతే ఏదైతే సంబంధించి జేపీసీని ఫామ్ చేస్తే అయిపోతుంది కదా. వాస్తవాలు బయటికి వస్తే ఈ కమిటీ అవుతుంది. కమిటీ దాని నివేదిక ప్రకారం నేరస్తులు కఠినంగా శిక్షించబడతారు. ఎందుకు కప్పుపుచ్చే ప్రయత్నం చేసి అడుగుతున్నా కానీ వేరే దర్యాప్తు సంస్థతోటి ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పి ఎందుకు మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? నెక్స్ట్ మనం చూసుకున్నా కూడా ఏంటిదని అంటే కొన్నిసార్లు ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ ఇంకా పడిపోతుంది, సీఎం ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారో ఆయన సీఎం చైర్ దిగబోతున్నారు అని చెప్పి అయితే కొన్ని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మరి ఏంటి, ఎంత కరెక్ట్ అది? రేవంత్ రెడ్డి గారు ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ రావాలని చెప్పి ప్రతి తల్లి కళను కన్నదో, ఆ కళను నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో, ఆ కళలన్నింటినీ సాకారం చేయాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఏదైతే వారు ముఖ్యమంత్రి అయిన రోజుకెళ్ళి కూడా ప్రజల సంక్షేమం కోసము, బడుగు బలైన వర్గాల కోసం, విద్యార్థుల పక్షాన ప్రతి సమస్యని పరిష్కరిస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అసంటి ఒక నాయకుడు ఉంటే ఇంకా జీవితకాలం పాటు మా రాజకీయ మనగడ సాగదు అనే ఉద్దేశంతో కక్షపూరితంగా ఏదైతే ప్రతిపక్ష పార్టీలో రేవంత్ రెడ్డి గారు అంటే గిట్టని వ్యక్తులు కొంతమంది మాట్లాడుతున్న మాటలు, కానీ రేవంత్ రెడ్డి గారికి అతిపెద్ద యువ సైన్యం, యువకులం వారి వెంట ఉంది తెలంగాణ రాష్ట్రంలో. 100% ఆ యువకులం వారి వెంట ఉన్నంత వరకు రేవంత్ రెడ్డి గారిని టచ్ చేసే దమ్ము కూడా అనుకుంటారు. హైడ్రా చూసుకున్నా కూడా ఏంటిది అని అంటే ప్రెసెంట్ హైడ్రా కేటీఆర్ది ఉంది, తర్వాత నాగార్జునది ఉంది. మీరు మొత్తం బడా బాబులదే ఇప్పుడు టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు బడాబాబులని కాపాడితే తప్పు, బడాబాబులు అక్రమ కట్టడాలు కడితే దాన్ని కూల్చేస్తే తప్పు అని ప్రజలు ఎవరైనా మాట్లాడితే, ఇది మాట్లాడేది ఎవరు? ఈరోజు బడాబాబుల దగ్గర తొత్తులుగా ఉన్న కొంతమంది వ్యక్తులు బయటికి వచ్చి వాళ్ళ రాజకీయ మనుగడ కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ లోపాయిక ఒప్పందాల కోసం ఈరోజు బడాబాబులకి వకాలత ఉచ్చుకుంటారు తప్ప ఎక్కడన్నా ఒక గరీబోనికి నష్టం జరిగితే, అన్యాయం జరిగితే ఈరోజు మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా మాట్లాడిర్రా? ఈరోజు బడాబాబులను 100% వారు మా పార్టీలో ఉన్న ఎవరున్నా కూడా అక్రమ కట్టడాలు కడితే 100% అందరికీ ఒకటే న్యాయం, 100% తప్పనిసరిగా కూలగొట్టడం జరుగుతుంది. రుణమాఫీ మొత్తం ఒక బోగస్ అని అంటున్నారు కదా, మరి అట్లా అని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేవెళ్ళ వెళ్ళి ధర్నా చేస్తున్నారు. మరి ఏం చేయాలి అసలు? దీనికి మీ సమాధానం ఏంటి? మరి ఇప్పుడు రుణమాఫీ బోగసా నిజమా అని మన గ్రామాల్లోకి పోయి రైతులను అడిగితే రుణమాఫీ అయిన రైతులు చెప్తారు. ఎక్కడన్నా ఎవరికైనా రాకపోతే ఆ లిస్టు కూడా తీసుకొని వచ్చి మా ఉప ముఖ్యమంత్రి గారు కానీ మా ముఖ్యమంత్రి గారి దృష్టికి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ, నాయకులు కానీ సమర్పిస్తే దాన్ని కూడా రెక్టిఫై చేసుకుంటామని మేము చెప్పినాం. అది సమర్పించకుండా కాలేదు, ఇయ్యలేదు, చెయ్యలేదు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తే రుణమాఫీ అయిన రైతులందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది. దాన్ని మీరు ఏదైతే మిస్లీడ్ చేసి దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినా లబ్ధి పొందిన వ్యక్తులకి తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిరో. రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్లో బ్యాలెట్ రూపంలో ప్రజలే దానికి నిర్ణయం చెప్తారు.